శుభములు కలుగు నీకు. అంత చేత కాని వాళ్ళు ఇంత బిల్డప్ ఇవ్వడం దేనికి? చివరికి ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారా? మేమేమైనా అడిగామా మిమ్మల్ని ఇది చేయమని? అరే, మాకు ముందే చేత కాదు, మేమేమీ చేయలేము, మాకు మోసం చేయడం తప్ప ఇంకేమీ రాదు అని చెప్పి నా కాళ్ల మీద పడుంటే సరిపోయేది కదా. చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి, చాలా ఆపండి. మీ కాళ్ళ మీద మా అమ్మ పడాలా? ఎందుకు? చేసిన తప్పు ఒప్పుకోలేనంత గొప్పగా మీ కొడుకుని పెంచినందుక? మీ కొడుకుని పెంచినందుక? మా ఇంటి అందరినీ మోసం చేసినందుక? ఏమ్మా, అయిపోయిన దాని గురించే ఎన్నిసార్లు మాట్లాడతారు మీరందరూ? అయిపోలేదండి, అది అక్కడితో అయిపోలేదు. ఫస్ట్ రీల్ మీ మనవడు చేస్తే సెకండ్ రీల్ మీ మనవరాలు చేసింది. నేనేం చేశాను? మా మనవరాలు ఏం చేసిందమ్మా? మీ మనవడు చేసిన మోసానికి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది. మా అమ్మ కొన్న ఒరిజినల్ గోల్డ్ ఆర్నమెంట్స్ ని దొంగతనం చేసింది. నోటికొచ్చినట్టు మాట్లాడావంటే? నోటికొచ్చినట్టు నాలుకని మడత పెట్టి మాట్లాడేది మీరు, మేం కాదు. హే, నేను దొంగతనం చేయడం ఏంటి? పిచ్చి పిచ్చిగా మాట్లాడితే పళ్ళు రాలగొట్టేస్తాను. అవునా? అయితే ఒకసారి నీ హ్యాండ్ బ్యాగ్ ఇవ్వు. నా బ్యాగ్ ఎందుకు? నేనెందుకు ఇస్తాను? నేను ఇవ్వను. హే హాసిని, హే ఆగు. నువ్వు బ్యాగ్ ఇవ్వు. నేను ఇవ్వను. ఇదిగో నీ చెల్లి దొంగతనానికి ప్రూఫ్. ఏంటిది? చెప్పండి అరుంధతి దేవి గారు, చెప్పండి అరుంధతి దేవి గారు. సారీ, మా అమ్మ మిమ్మల్ని అత్తగారు అని గౌరవంగా పిలవమన్నారు. చెప్పండి అత్తగారు, ఇదేనా మీ మంచితనం? ఇదేనా మీ పెంపకం? ఇదేనా మీ మా అమ్మ ఇంట్లో ఉన్న బంగారం మొత్తం అమ్మేసి ఈ నగ కొనింది. మా బంగారం అంతా ఉంటే మీ దగ్గర తీసుకున్న అప్పు చాలా వరకు తీర్చేసేవాళ్ళు. కానీ అది చేయకుండా కేవలం మీరు అడిగారని మీ స్థాయిలో పాగ్ ఫిరా చేయడానికి ఒప్పుకుంది మా అమ్మ.
ఇంకొకసారి తనని అపార్థం చేసుకోకూడదని అనుక్షణం తప్పున పడిపోతుంది. అందుకే తన గురించి, తన మిగతా పిల్లల గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. మీ అప్పు తీర్చడానికి ఎంత కష్టపడాలో తెలిసి కూడా మా అక్కలందరూ సంతోషంగా బంగారం అమ్మేమన్నారు. మా వాళ్ళంతా కష్టానికి సిద్ధపడితే మీ కూతురు చేసిందేంటి? మా వాళ్ళ కష్టాన్ని దొంగతనం చేసింది. ఎందుకు మీకింత దుర్మార్గం? మా మీద ఎందుకంత కక్ష? మా కుటుంబాన్ని నాశనం చేయడానికి మరీ ఇంత దిగజారిపోతారా మీరంతా? మాటలు సరిగ్గా రాని, లేకపోతే ఏం చేస్తారు? మీ పిల్లలు తప్పు చేస్తే వాళ్ళ తిట్టడం మానేసి నా మీద అరుస్తున్నారు. మీరు చాలా నిజాయితీగా ఉంటారంటారు కదా. మీ నిజాయితీయే నిజమైతే మా వాళ్ళ కష్టాన్ని దోచుకోవాలని చూసిన మీ కూతుర్ని తిట్టండి, నన్ను కాదు. ఆగు. మీరు వేసే ముష్టి కోసం ఇక్కడ ఎవ్వరు ఎదురు చూడట్లేదు. మీ వాళ్ళకి బుద్ధి చెప్పాలని మా రేఖ కావాలని నగదాచింది. దీని మీద ఆశతో కాదు. ఇలాంటివి మాకు 100లున్నాయి. ఇప్పుడింత పెద్ద నగ పెట్టామని ఈ వీడియో ఊరందరికీ చూపించి మమ్మల్ని అల్లరి చేయాలని చూస్తే అస్సలు ఊరుకునేదే లేదు. ఇదిగో ఈ నగ నాకు అవసరం లేదు. మీ వాళ్ళకి చూపించుకోపో. నువ్వు విసిరేసింది ఒక వస్తువుని కాదు, ఒక అమ్మ తన కూతురి సుఖం కోసం పెంచుకున్న ఆశని. నిజంగా అమ్మ మీద ప్రేమున్నవాడు ఇంకొక అమ్మని ఇలా అవమానించడు. ఏమన్నావు? నీ చెల్లెలి దొంగతనం వీడియోని ఊరందరికీ చూపించాలనుకుంటున్నామా? అలా అనుకుంటే నేను ఇక్కడి వరకు వచ్చి ఉండేదాన్ని కాదు. నీ చెల్లి నీతో పాటు ఈ ఇంట్లోకి అడుగు పెట్టేదే కాదు, అట్నుంచటే వెళ్ళి సూసైడ్ చేసుకునేది, లేదంటే జైలుకెళ్ళేది. కానీ ఈ వీడియో చూపించగానే మా వాళ్ళు ఏమన్నారో తెలుసా? లేదు, ఎక్కడా లేదు. ఇక్కడుందమ్మా. అయ్యో, ఇప్పుడేం చెయ్యాలి? మనం కాదమ్మా చేయాల్సింది, పోలీసులు, ఈ ఊరి వాళ్ళు. అవునమ్మా,
ఇప్పటి వరకు వాళ్ళు ఎంత దుర్మార్గం చేసినా మనం ఊరుకున్నాం. కానీ ఇప్పుడు ఊరుకోకూడదు. అమ్మా హాసిని, వద్దమ్మా. ఏంటమ్మా వద్దంటావు? వాళ్ళు తప్పు చేస్తే మనం ఎందుకు ఊరుకోవాలి? సునైనా వద్దు. ఏమ్మా, ఎందుకు వద్దంటున్నావు? తప్పు చేసిన వాళ్ళు శిక్షకి సిద్ధంగా ఉండాలి అనే నియమం నువ్వే రాసావు. మరిప్పుడు ఎందుకిలా? ఎందుకంటే అరుంధతి పరువు పోకూడదు కాబట్టి. మన ఇంటి అల్లుడు పరువు మన పరువుతో సమానం. ఏ కొంచెం తేడా వచ్చినా అరుంధతి ప్రాణం పోతుంది. కాబట్టి ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పొద్దు. మరి వాళ్లకు వస్తువు ఎలా పడతావమ్మా? మా ఇంట్లో జరిగిన విషయం బయటకొస్తే మీ పరువు పోతుందని మా అమ్మ ఆలోచించింది. అందుకే నా దగ్గరున్న సాక్ష్యాన్ని నా దగ్గరే దాచేయమంది. బయటున్న చుట్టుపక్కల వాళ్ళందరి ముందు తను చెడైనా పర్వాలేదనుకుంది. వాళ్ళు తలొక్క మాట అనుకున్నా మౌనంగా భరించింది. బాధపడింది కానీ నిజం మాత్రం బయట పెట్టలేదు. అది మా అమ్మ గొప్పతనం. మా అక్క డూప్లికేట్ నగ చేయించకపోయినా, నేను వీడియో రికార్డ్ చేయకపోయినా మా అమ్మకి ఖచ్చితంగా గుండె ఆగిపోయి ఉండేది. అంతలా బాధపడింది మా అమ్మ. మీరు మా ఇంటికి వస్తున్నారంటే ఖచ్చితంగా మీలో ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తారని నేను ముందే ఎక్స్పెక్ట్ చేశాను. అందుకే సేఫ్టీ కోసం ఆ గదిలో నా ఫోన్ ఛార్జింగ్ పెట్టినట్టుగా ఉంచి వీడియో రికార్డింగ్ ఆన్ చేసి ఉంచాను. కానీ మా అక్క వారాహి మాత్రం మీరు చేయబోయే పనిని ముందే ఎక్స్పెక్ట్ చేసింది. అందుకే ఈ వస్తువుని డూప్లికేట్ చేయించి తీసుకొచ్చింది. చివరికి తను ఎక్స్పెక్ట్ చేసింది రేఖ రీచ్ అయింది. కానీ ఈ విషయం బయట ఎవ్వరికీ చెప్పడం జరగదు. ధైర్యంగా మీ నగ మీరు తీసేసుకోవచ్చు. అక్కర్లేదు, చెప్పాను కదా, మాకు మీ ముష్టి అక్కర్లేదు. తీసుకెళ్లి మీ వాళ్ళకి ఇచ్చేసుకో. ఇంటికి పిలిచి ఇంట్లో సీక్రెట్ కెమెరాలు ఫిక్స్ చేస్తారా మీరు? హలో హలో, సీక్రెట్ కెమెరా కాదు, ఫోన్ కెమెరా. పెట్టింది మేము కాదు, నేను. అది మీ గదుల్లో కాదు, మా అమ్మ గదిలో, బీర్వాకి ఎదురుగా. మా వాళ్ళకి దీంతో ఎలాంటి కనెక్షన్ లేదు. హే, ఇక మాట్లాడుకో, పో అవతలకి. వెళ్ళిపోమన్నానా? ఎంత చేసినా కృష్ణ తులసిని కిందకి తొక్కడం మాత్రం కుదరట్లేదు. అమ్మా, సారీ అమ్మా, నేను మిస్టేక్ చేశాను. నువ్వు మిస్టేక్ చేయలేదమ్మా. వాళ్ళు తెలివిగా ప్లాన్ చేశారు. నువ్వేమీ దొంగతనం చెయ్యాలని కాదుగా ఈ పని చేసింది. వాళ్ళని బ్యాట్ చేయడానికే కదా. అది తప్పెందుకు అవుతుంది? నువ్వేం కంగారు పడకు. ఇక నుంచి
కృష్ణ తులసిని ఇంకా ఎక్కువగా బాధ పెట్టేలా నేను చేస్తాను. నువ్వేం బాధపడకమ్మా. నా ఇంట్లో చేసిన పనిని కనిపెట్టగలిగారు, కానీ ఇంకో విషబీజాన్ని ఆ ఇంట్లో నాటేసొచ్చాను. దాని రిజల్ట్ త్వరలోనే వస్తుంది. అప్పుడు కృష్ణ తులసే కాదు, ఆ ఇంట్లో వాళ్ళంతా కలిసి వచ్చి ఏడుస్తారు. సరే, జాగ్రత్తగా ఉండు. నువ్వు ఈ కోపంతో వాళ్ళు నీ మీదేమైనా ప్లాన్ చేసినా చేస్తారు. సరే, ఉంటాను. ఏంటమ్మా, ఏమన్నారంట వాళ్ళు? నేను తెప్పించిన వస్తువు నకిలీదని అరుంధతి గారు కనిపెట్టేశారంటమ్మా. అందుకే హాసిని రేఖ చేసిన పని గురించి బయటపెట్టిందంట. లేదంటే మనం చెప్పినట్టుగా రేఖకి ఆ వీడియో చూపించి బెదిరించి ఆ ఒరిజినల్ వస్తువుని డూప్లికేట్ వస్తువు ప్లేస్లో పెట్టేసిందంట. పోన్లేమా, నువ్వేదో ముందు ఆలోచన చేయబట్టి ఆ చిన్నది చేసిన పని వల్ల ఈ గండం నుంచి బయటపడ్డాం. కానీ ఇప్పుడు ఈ విషయం గురించి వాళ్ళంతా హాసినిని ఎంత ఇబ్బంది పెడతారోనని భయంగా ఉందమ్మా. కృష్ణమ్మ, నువ్విలా ప్రతి విషయం గురించి కంగారు పడకు. హాసిని చిన్నపిల్లే, ఒంటరిగా వాళ్ల మధ్యలో ఉండాలి. కానీ అంత తెలివి తక్కువదేం కాదు కదా. ఖచ్చితంగా వాళ్ళందరి మీద పై చేయిగా నిలబడుతుంది. అది కాదు పిన్ని, ఇప్పుడప్పుడే మన పిల్లని మనం చూడగలుగుతామో లేదో తెలీదు. అరుంధతి పిల్లని పంపిస్తుందో లేదో తెలీదు. కనీసం ఓ 10 రోజుల వరకు హాసినిని వాళ్ళెవ్వరూ ఏమీ అనకుండా ఉన్నారని తెలిస్తే కొంచెం మనసు స్థిమితంగా ఉండొచ్చు అనిపిస్తోంది పిన్ని. అప్పుడే వాళ్ళు ఏ హాని చెయ్యరు అని మనం నమ్మచ్చు. అక్క, ఎదిగోండి మెడిసిన్స్, వేసుకో. హాసిని జీవితం ఎటూ మన చేతుల్లో లేకుండా పోయింది. నువ్వైనా అనుకున్నది సాధించి పోలీస్ అయితే సంతోషంగా ఉంటుందమ్మా. అవుతుందే, ఎందుకవదే? ఖచ్చితంగా కళ్యాణి పోలీస్ అయి తీరుతుంది. అంత పెద్ద యాక్సిడెంట్ జరిగినా కళ్యాణి పట్టుదల, నమ్మకం ఎక్కడ తగ్గలేదమ్మా. అందుకే తనకి ఖచ్చితంగా బాగవుతుందనే నమ్మకంతో ఇన్ని రకాల మెడిసిన్ వేసుకుంటోంది రోజు. అయ్యో కళ్యాణి, ఏమైందమ్మా? మెల్లగా, జాగ్రత్తగా వేసుకో. నెమ్మదిగా వేసుకోవాలి కదా. ఇప్పుడు వీటి ప్లేస్లో ఈ టాబ్లెట్స్ పెడతాను. ఇక తన టాబ్లెట్స్ అనుకుని కళ్యాణి వీటిని వాడేస్తుంది. దాంతో 4 రోజులకి దాని కాళ్ళు పూర్తిగా ప్యారలైజ్ అయిపోతాయి. తాగు. నువ్వేం కంగారు పడకమ్మా, నాకేం కాదు. అబ్బో, పడుకునే ముందు సోకులెందుకో, ఎవరిని ఇంప్రెస్ చేయడానికో. నేను ఇంప్రెస్ చేయాల్సిన పర్సన్స్ ఈ ఇంట్లోనే కాదు, అసలు ఈ ఊర్లోనే లేరు. ఇన్ఫాక్ట్ ఎవరైనా నన్ను ఇంప్రెస్ చేయాల్సిందే. బచ్చా, నీ మొహానికంత సీన్ లేదులే. హేయ్, ఏంటి సీను గీన నెక్స్ట్రాలు వాగుతున్నా? మనకి ఎంత క్రేజ్ ఉందో రాజస్థాన్ వస్తే తెలుస్తుంది. ఈ డాగ్ మొహానికి క్రేజ్ ఏంటి? ఏంటి డాగా? నన్ను డాగ్ అంటావా? మా ఊళ్ళో డాగ్స్ కి విక్కీ అనే పేరు పెట్టుకుంటారు, తెలుసా? హేయ్, ఏ విక్కీ, జుజుజుజుజు, హేయ్, పిచ్చి పిచ్చిగా వాగేవంటే ఏం చేస్తావ్? అసలు నువ్వు నా గదిలోకి ఎందుకు వచ్చావు? పడుకోవడానికి నీకు గది ఇచ్చాం కదా, వెళ్ళి అక్కడ పడుకో. ఓ, నేను వెళ్ళను. ఆ గదిలో రాత్రులు దోమలు చాలా ఉంటున్నాయి, ఏసీ కూడా లేదు.
మీ ఇంట్లో నువ్వు ఏసీలు పెరిగినట్టు చెప్తున్నావేంటి? అసలు నీ మొహానికి ఎప్పుడైనా ఏసీని చూసావా? మా ఇంట్లో ఏసీ లేకపోయినా మా ఇల్లు చల్లగానే ఉంటుంది. ఎందుకంటే మా ఇంట్లో అందరూ మంచిగా ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అందుకే అక్కడ ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. ఇక్కడ అందరి మైండ్లు క్రూయల్ గానే థింక్ చేస్తాయి. అందుకే ఇక్కడ నెగటివిటీకి వేడి ఎక్కువగా అయిపోయింది. నెగిటివ్ గా థింక్ చేసే వాళ్ళమే అయితే నీలాంటి ఓ పూరమ్మాయిని కోడలుగా ఇంట్లోకి రానిచ్చే వాళ్ళమే కాదు. నువ్వు రిచ్ పోర్ అంటుంటేనే అర్థమైపోతుంది నీలో ఎంత నెగటివిటీ ఉందో అని. హే, ఇదంతా అనవసరం. ఇది నా గది. మర్యాదగా బయటికి పో. వెళ్ళను. ఈ రోజు నుంచి నేను ఈ గదిలోనే పడుకుంటాను. హే, నువ్వెక్కడ పడుకుంటే నేనెక్కడ పడుకోవాలి? అది నీ ఇష్టం. బయటికెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే నాన్ ఏసీ రూమ్ ఉంది, అక్కడ పడుకోవచ్చు. రైట్ తిరిగితే రేఖా రూమ్ ఉంది, తనని బయటికి తోసేసి అక్కడ పడుకోవచ్చు. ఏయ్, నా చెల్లిని బయటికి పంపేసి నిన్ను ఈ గదిలో ఉండనివ్వాలా? ఆడపడుచనే రెస్పెక్ట్ లేదా నీకు? దొంగలకి రెస్పెక్ట్ ఇవ్వడం మా ఇంటి ఆచారం కాదు. ఏయ్, దొంగ అన్నావంటే మీ చెల్లేంటి, నువ్వు దొంగవేగా. ఇదిగో, నువ్వు అనవసరంగా నన్ను రెచ్చగొట్టద్దు. రెచ్చగొడితే ఏం చేస్తావు? ఇంకో దొంగతనం చేస్తావా? లుక్, డోంట్ టెస్ట్ మై పేషెన్స్. మెడ పట్టుకుని బయటికి గెంటించేంత వరకు తెచ్చుకోకు. గెంటేస్తావా? గెంటే. ఏంటి ఊరి పెద్దలతో వచ్చావు? మళ్ళీ ఏదైనా పంచాయతీ పెట్టావా? పెళ్ళయ్యాక అన్ని సాంప్రదాయాలు జరిగాయి. ఆ శుభకార్యం కాస్త జరిపించేస్తే. ఆ కార్యక్రమం అంటే? అదే అరుంధతి, శోభనం 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 శోభనం.